హాయ్ హలో నమస్తే. మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి ఇంటర్వ్యూస్ కావాలన్నా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. సో ఫైనల్గా మనం బాబు మోహన్ గారి ఇంటి దగ్గరకు వచ్చేసాము. సో బాబు మోహన్ గారి గురించి చెప్పుకోవాలి అంటే కామెడీకి పెట్టింది పేరు బాబు మోహన్ గారు. ఎందుకంటే ఆయన సినిమాలలో ఆయన కామెడీ ఎంతగా ఉంటుందో, ప్రేక్షకులను ఎంతగా రంజింపు చేస్తారో, ఎంతగా హాస్యానికి ఆయన దగ్గరగా ఉంటారో మనందరికీ తెలిసిన విషయమే. ఎన్నో సినిమాలు అసలు చెప్పుకోవాలంటే ఆయన అవార్డ్స్ అనుకున్నాం, కానీ ఆయన అవార్డ్స్ కన్నా కూడా ఆయన సాధించిన ప్రేక్షకుల హృదయాలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. 1987లో ఆహుతి అనే కోటిరామకృష్ణ గారు ఇంట్రడ్యూస్ చేశారు బాబు మోహన్ గారిని. ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకుందే లేదు. రిక్షావాడు కావచ్చు, జంబలగడి పంబ కావచ్చు, రాజేంద్రుడు గజేంద్రుడు కావచ్చు, పెద్దరాయుడు కావచ్చు, చిన్నరాయుడు కావచ్చు, ఇలా ఎన్నో సినిమాలు, అల్లరి పిడుగు కావచ్చు, అల్లరి అల్లుడు కావచ్చు, బాలకృష్ణ గారి కాంబినేషన్ అండ్ బాబు మోహన్ గారి కాంబినేషన్ కూడా చాలా కామెడీ హిలరీస్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఆ రోజుల్లో ఉన్న స్టార్స్ నాగార్జున గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, వాళ్ళు కూడా ఒక హీరోగా కాకుండా ఒక కామెడీని పండించే పాత్రలో ఏ విధంగా చేశారో మనందరం చూసాం ఇంతకుముందు. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క బుచ్చుకు ఇలా చెప్పుకుంటూ పోతే కోటాగారితో ఎన్నో సినిమాలు ఉంటాయి. ముఖ్యంగా ఆ రోజుల్లో ఉన్న స్టార్ హీరోస్ కూడా బాబు మోహన్ గారి డేట్స్ అడ్జస్ట్ అయ్యి మాకు ఇస్తే బాగుండు అనుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే చిరంజీవి గారు చాలా ఇంటర్వ్యూస్లో కూడా ప్రస్తావించారు. ఒకానొక టైంలో రిక్షా ఓట్ టైంలో కూడా, ముఠామిస్త్రీ టైంలో కూడా బాబు మోహన్ గారు 4-5 కాల్ షీట్లు చేస్తుంటే ఒక గంట వచ్చి వెళ్ళి ఒక చిన్న క్యారెక్టర్ చేసి వెళ్ళే రోజులు కూడా ఆయన ఖాతాలో చాలా ఉన్నాయి అన్నమాట. ఇంకా చెప్పుకుంటే కోటాగారితో ఆయన కాంబినేషన్, అన్న బొద్దింక తింటే ఏమవుతుందన్నా అంటే, ఎందుకురా ఇప్పుడు అడుగుతున్నావు అంటే, ప్లేట్లో ఇప్పుడే నువ్వు బొద్దింక తిన్నావన్నా. ఇలా వాళ్ళ కాంబినేషన్స్ అంటే వాళ్ళిద్దరు కామెడీ అంటే పెట్టింది పేరు కోటా గారు అండ్ బాబు మోహన్ గారు. సో కలనాయక్ వీరే ఇలా వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఎన్ని సూపర్ డూపర్ హిట్స్. సో బాబు మోహన్ గారి గురించి చెప్పుకోవాలి అంటే ఆయన ఒక ఇంతకుముందు మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ, వాళ్ళ ఫాదర్ కూడా టీచర్, ఖమ్మం జిల్లాకి చెందిన ఒక వ్యక్తి బాబు మోహన్ గారు. ఎంతో పట్టుదలతో ఆయన అనుకున్నది సాధించడానికి ఇండస్ట్రీకి వచ్చి ఆయన ఏంటో నిరూపించుకోవడానికి ఆయనకి ఎంతో టైం కూడా పట్టలేదు. సో ఇలా కష్టపడిన వాళ్ళలో ఆ రోజుల్లో ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కమిడియన్స్లో చెప్పుకోవాలి అంటే ఇప్పటికీ మర్చిపోకుండా ఉన్న ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారు అంటే గట్టిగా మనం చెప్పుకుంటే 4-5 పేర్లే చెప్పుకోగలం. అది ముఖ్యంగా బాబు మోహన్ గారి పేరు ముందు ఉంటుంది, తర్వాత కోటా గారి పేరు ఉంటుంది, తర్వాత బ్రహ్మానందం గారి పేరు ఉంటుంది. సో ఇలా ఇంతకన్నా ఎక్కువ పేర్లు కూడా మనకు వినపడవు. కమిడియన్స్ ఆ రోజుల్లో సినిమా ఇండస్ట్రీని అరుదైన ఒక శకం వచ్చేలా చేసిన వ్యక్తులు అంటే వీళ్ళనే చెప్పుకోవచ్చు. సో తర్వాత ఒక కమిడియన్ రాజకీయాల్లోకి రావడమే కాకుండా, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మినిస్టర్గా ఉండటం ఎంత పెద్ద విశేషం అనేది ఆ రోజుల్లో చర్చాంశనీయంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో ఆయన గురించి చెప్పుకునే వాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. తర్వాత 2004-2009లో ఓడిపోవడం జరిగింది. కానీ తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి బాబు మోహన్ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మంత్రిగా బాబు మోహన్ గారు సాధించిన విజయాలు ఏంటో, సో అదిగో బాబు మోహన్ గారు మనకు కనపడుతున్నారు ఇక్కడే. అరే ఎక్కడికి రా, కమ్ కమ్. Oh, where you are going? Come. Mama. Where you are going? What is this? Doll? Hola. Wow. This nose, huh? Where you are going? Where, Mama? Inside. ఎవరనుకుంటున్నారా? నా చిన్ని మనమరాలు, నా కుమారుని కూతురు, నా పెద్ద మనమరాలు ఆన్య. ముక్కును క్యారెట్ అంటే తింటరా? ఎక్కడికి రా? Shopping. వావ్, షాపింగ్ ఎక్కడ రా? పేరు ఎప్పుడు తొందరగా వస్తారా? అబ్బా మనీ. బాయ్ బాయ్ అమ్మా.
రండి లోపలికి వెళ్దాం. ఇది నా హాల్. అంటే విఐపీస్ ఎవరైనా వస్తే, ఆఫీసర్స్ కానీ ఇంకా వాళ్ళు వస్తే కూర్చొని మాట్లాడే నా హాల్. అక్కడ ఒక చిన్న హాల్, ఒకళ్ళిద్దరైతే అక్కడ కూర్చుంటాను, ఎక్కువ మంది అయితే ఇక్కడ కూర్చుంటాను. ఇకపోతే ఈ ఫోటో రాష్ట్రపతి గారు, గవర్నర్ గారు, సీఎం కేసీఆర్ గారు, బాబు మోహన్. నేనప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను టీఆర్ఎస్ పార్టీలో కనుక అప్పుడు నా సీఎం. ఈ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి కాగానే మన రాష్ట్రాన్ని విజిట్ చేశారు. అప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే ఫస్ట్ మన తెలంగాణకు రావటం. వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ ఆల్ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. అప్పుడు బాబు మోహన్ అని కేసీఆర్ గారు చెప్పి ఫిలిం యాక్టర్ అన్నాడు. ఫిల్మ్ యాక్టర్ అనేసరికి ముందు అందరికి మామూలుగా ఇట్లా ఇస్తున్నాడు, ఫిల్మ్ యాక్టర్ అని నవ్వుతున్నాడు. అందుకని ఆయన నవ్వుతున్నారు సీఎం గారు, నేను నవ్వుతున్నాను సడన్గా. అంటే ముందు మామూలుగా ఫ్లవర్ బుక్ వేస్తే తీసుకున్నా అంటే తీసుకొని ఓకే నమస్తే అంటున్నాడు. ఫిల్మ్ యాక్టర్ అనగానే సెకండ్ ఇచ్చాడు, ఇచ్చి నవ్వుతున్నారు. ఇది ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒక రాష్ట్రపతి గారు, సీఎం గారు ఫిల్మ్ యాక్టర్ అని చెప్పగానే ఆయన చాలా సంతోషంగా నవ్వటం చాలా హ్యాపీ అనిపించింది. ఇకపోతే అమెరికా ఒక యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు ఫిల్మ్ యాక్టర్కు సంబంధించిన దాంట్లో. ఆ రోజు ఆ యూనిఫామ్తో నాకు రవీంద్ర భారతిలో సన్మానం. అది కూడా చాలా అమెరికా నుండి ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వాళ్ళంతా మాట్లాడారు. వాళ్ళు ఇంగ్లీషులో బాబు మోహన్ మై గాడ్ అని మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపించింది. అంటే వాళ్ళ యాక్సెంట్లో నా పేరు బాబు మోహన్ అని మాట్లాడుతుంటే సంతోషం అనిపించింది. అక్కడ నుండి దగ్గర హాఫ్ అన్ అవర్ ఏపో మాట్లాడారు నా గురించి. చాలా సంతోషం అది. ఆ రోజున చాలామంది అతిరథ మహారాజులు వచ్చారు. ఇక ఈ ఫోటో అమిత్ షా గారు ఒకరోజు రాత్రి 11:15 ప్రాంతంలో నాకు ఫోను, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారి ఫోను, అన్నా మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అమిత్ షా గారు, ఢిల్లీకి పార్టీలో చేర్చుకోమంటున్నారు, మనం ప్రొద్దుటే బయలుదేరాలన్నా, ఎందుకంటే అమిత్ షా గారు పార్టీ ఆఫీస్కి వచ్చి 9 గంటలకు వెయిట్ చేస్తున్నారన్న, మనం మార్నింగ్ 6 గంటల ఫ్లైట్లో వెళ్ళాల్సింది ఎట్టి పరిస్థితిలో అని అన్నప్పుడు నేను ఢిల్లీ వెళ్ళటం, నాతో పాటు మా బాబు ఉదయ్ కూడా రావటం. మేమిద్దరం వెళ్ళేసరికి ఎయిర్పోర్ట్ నుంచి మేము వెళ్ళే లోపలే వచ్చి కూర్చున్నారు ఆఫీసులో. వారి ఆఫీసులో వారి రూములో మేము ఫోటోలు సరదాగా తీయించుకుని మా బాబు కోసమని ఈ ఫోటో దిగాము. మా ఫోటోలు వేరే ఉన్నాయి, మేమిద్దరం దిగినాయి కానీ ఇది మా బాబు కోసము. మా బాబు అమిత్ షా గారిని ప్లీజ్ ఒక ఫోటో అనగానే వెళ్ళేవాడు వెనక్కి వచ్చి ఆగి మరి దిగారు. కనుక ఇది ఆ ఫోటో. నాది జనరల్గా బేగంపేట ఇంట్లో, ఫిలిం నగర్ ఇంట్లో మొత్తం 3 ఫ్లోర్ల నిండా షీల్డులు, దగ్గర 1000 పైన సినిమాలు. 1000 పైన సినిమాలలో ఒక 500-600 100 డేస్ ఆడినే ఉన్నాయి. అవే కాకుండా నాకు అవార్డు రాని సంస్థ లేదు. అన్ని సంస్థలు, రేలంగి, వర్కిలి నుంచి, వంశీ నుంచి ఎన్ని సంస్థలు ఉన్నాయో అవార్డ్స్ ఇచ్చే సంస్థలు అందరూ కూడా నాకు అవార్డ్స్ ఇచ్చారు.
అవే కాకుండా నాకు సన్మానాలు, ఎన్ని కథలు, ఎన్ని దేశాలు, దేశాల్లో సన్మానాలు. నాకు సన్మానం జరగని దేశమే లేదని చెప్పొచ్చు ఒక రకంగా. అలాగే ఢిల్లీలో కూడా చాలాసార్లు నాకు సన్మానాలు జరిగినాయి. ఐఏఎస్లు వాళ్ళు వీళ్ళు, అలాగే సినిమా యాక్టర్స్ అంతా కలిసి నాకు చాలా సందర్భాల్లో సన్మానాలు చేశారు. అవన్నీ కూడా చెల్లెలు ఒక 2-3 రూముల్లో అన్నీ ప్యాక్ చేసి పెట్టాము మేము. సో మీ కోరిక తీర్చలేకపోతున్నా, నా షీల్డ్ అని చేయమనుకోకండి. మా డైనింగ్ హాల్ ఇక్కడ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వస్తే డైనింగ్ చేసే ముందు కానీ భోజనం చేసిన తర్వాత ఏదైనా డైనింగ్ టేబుల్ పని అయిపోయినాక ఇక్కడ కూర్చొని కొంచెం మాట్లాడుకోవటం అది జరుగుతుంది. ఇకపోతే మా పెద్దబాబు పవన్ కుమార్ ఇంజనీరింగ్ చదివాడు, కరెక్ట్గా ఎగ్జామ్స్ రాసి వచ్చాడు, రోడ్ యాక్సిడెంట్, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. నాకు ఇష్టమైన బాబు. ఈ సరంజమ్మ అంతా నా మనవరాళ్లకు ఇద్దరికి వచ్చిన షీల్డ్లు. నేను చదువుకునేటప్పుడు నేను గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో బాగా ఫస్ట్ ఉండేవాడిని, కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఫస్ట్ ఉండేవాడిని. అక్కడ కూడా ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి నాకు. వీళ్ళ అవార్డ్స్ అన్ని ఇక్కడ పెట్టారు. ఇంకంతా సెట్ చేయలేదు మేము. ఫస్ట్ ఫ్లోర్లో మా బాబు, మా కోడలు, మనవరాళ్ళు వాళ్ళది. అది ఇలాగే ఒక ఫ్లోరు, దానిపైన నా ఫ్లోర్ నేను ఉంటుంది. ఇక ఇది లిఫ్ట్.